ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా మీ ఆయన అడగమంటున్నావు. నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. వాగుడు నాది వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది, పైగా వాగుడు అంటోంది. కాదా? అద్దెమ్మని డబ్బిచ్చాగా, ఇచ్చేసే. అవి ఖర్చు అయిపోయాయి. నాకివ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్, అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని. వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్, మదర్ ప్రామిస్. ప్రామిస్. మార్నింగ్ నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. వస్తా. రాధా, రాధా, రాధా. ఏమిటో? ఆ డబ్బేం చేసావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును. ఒక్క టికెట్ తగిలినా తెల్లారపాటికి లక్షాధికారులు అయిపోతాం. నీకు బుద్ధుందా అసలు? రోజు రోజుకి జ్ఞానం లేకుండా పోతుంది. 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొంటావా? సంపాదించిన చేత కానప్పుడు కొంటే తప్పేమిటో. ఛీ! ఇదిగో, ఇలా చీలు చాలంటే పడేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? వంటింట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. మా ఆడవాళ్ళకి చేత విద్య అదొక్కటేగా. అబ్బా! ఏమిటి, తలనొప్పిగా ఉందా? తల కాదు, జీవితం. రేపు లాటరీ కొట్టాక హాయిగా ఉంటదిలేండి. ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు అటు నుంచి వస్తుండే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఏమిటి? అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడ? సిమెంట్లు ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేమన్నా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇల్లు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నా. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవడం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్ మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అన్నారు, కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. వాణి, అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగల చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభమనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి,